సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. జంగారెడ్డిగూడెం వస్తుంటే దమ్మపేట దాటాక మా డాడీ పడుకున్నానని చెప్పాను. చెప్పిన తర్వాత పడుకున్నారు. ములకలపల్లి దగ్గర దాగానే అన్‌కాన్షియస్ అయ్యారు. అన్‌కాన్షియస్ అయితే నాకు భయమేసి నేను పక్కకి ఆపి చూస్తే మొత్తం నోట్లోంచి బురగలొచ్చాయి. కొంచెం ఆవేశంలాగా వచ్చింది. వెంటనే మాకక్కడ బంధువులుంటే ఆయనకి ఫోన్ చేసి చెప్పాను. చెప్తే ఆయన వెంటనే అక్కడ పాల్వంచ హాస్పిటల్‌కి తీసుకెళ్ళి చూపిస్తే చాలా క్రిటికల్‌గా ఉందని చెప్పారు. వెంటనే అక్కడి నుంచి కొత్తగూడెం తీసుకెళ్ళాం. కొత్తగూడెంలో సేమ్ అదే పరిస్థితి చెప్పారు. అక్కడి నుంచి కిమ్స్ హాస్పిటల్ అంబులెన్స్ డ్రైవర్ ద్వారాగా ఖమ్మం తీసుకెళ్ళాం. ఆరోగ్య హాస్పిటల్‌కి వెళ్తే అక్కడ మహిళా డ్యూటీ డాక్టర్ చనిపోయారని నిర్ధారించారు. తర్వాత మేము వెంటనే అక్కడి నుంచి ఇంటికి తీసుకొద్దాం అనుకుంటే ఈ లోపల గవర్నమెంట్ హాస్పిటల్‌కి వెళ్ళగానే అక్కడ డెత్ సర్టిఫికేట్ కోసం వెళ్తే అక్కడ ఒక 10, 15 మినిట్స్ వరకు వెయిట్ చేశాము సర్టిఫికేట్ కోసం. ఈ లోపల డ్రైవర్ సీపీఆర్ చేయగా కొంచెం పల్స్ వస్తే వెంటనే సంబాద్రి హాస్పిటల్‌కి తీసుకెళ్ళాము. అక్కడ డాక్టర్స్ అందరూ చూసి క్రిటికల్‌గానే ఉంది. చెప్పలేమని చెప్పారు. పర్లేదు సార్ మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి అని చెప్తే స్టార్ట్ చేశారు. తర్వాత డాక్టర్ గారు కూడా చెప్పలేమని చెప్పితే చనిపోయిన వాళ్ళు లెగిసొచ్చేసరికి మాకు చాలా ఆనందంగా ఉంది. డాక్టర్ హర్ష గారికి ధన్యవాదములు. డ్రైవర్ కట్టప్పకి కూడా ధన్యవాదములు. మా నాన్నగారిని ఇట్లా తిరిగిచ్చినందుకు. సంబంధిత స్టాఫ్ అండ్ ఆయా అందరికీ ధన్యవాదములు. ముందుగా అంబులెన్స్ డ్రైవర్ మాతృశ్రీ అంబులెన్స్ డ్రైవర్ కట్టప్ప గారికి, వాళ్ళ ఫ్యామిలీకి మరియు సంబాద్రి హాస్పిటల్ స్టాఫ్ డాక్టర్ హర్ష గారు, ఆయాలందరికీ మా కుటుంబం తరపున ధన్యవాదాలు. మా నాన్నగారిని మాకు తిరిగి ఇచ్చారు వాళ్ళే. సోమవారం రోజు మా తమ్ముడు ఫోన్ చేశాడు. అర్ధరాత్రి 11 కాల్ చేసి నాన్నకి బాలేదు, చాలా సీరియస్‌గా ఉంది. డేంజర్‌లో కండిషన్‌లో ఉన్నారని చెప్పేసి కాల్ చేశాడు. అప్పుడు కొత్తగూడెం స్టార్ట్ అయ్యాం ఇంటి దగ్గర నుంచి మేము. కొత్తగూడెం నుంచి మళ్ళీ వాళ్ళు సీరియస్‌గా ఉంది అని అంబులెన్స్ మాట్లాడుకొని వెంటిలేటర్ ఉన్న అంబులెన్స్ ఖమ్మం తీసుకెళ్లారు. ఖమ్మం ఆరోగ్యకి తీసుకెళ్లి చూపిస్తే అక్కడ డ్యూటీలో ఉన్న డాక్టర్ అంబులెన్స్‌లోకొచ్చి చనిపోయారు, తీసుకెళ్ళిపోండి ఇంకా అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇంకా మేము కన్నీటి పర్వతం అయ్యాం అందరం. ఇంకా ఇంటికి మా బంధువులకి అందరికీ కాల్ చేసి ఇట్లా నాన్న చనిపోయారు అని చెప్పాం. ఇక్కడ కార్యక్రమం కూడా స్టార్ట్ చేశారు ఊర్లోని, సొంత ఊర్లో. తర్వాత డిక్లరేషన్ సర్టిఫికేట్ కోసం ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్‌కి తీసుకెళ్ళాం. అక్కడ అంబులెన్స్ డ్రైవర్ కట్టప్ప ప్లస్ వాళ్ళ వైఫ్ ఇద్దరు సీపీఆర్ చేశారు. సీపీఆర్ చేస్తే కొంచెం పల్స్ వచ్చింది. వెంటనే మేము సంబాద్రి హాస్పిటల్‌కి తీసుకెళ్ళాము. డాక్టర్ హర్ష గారి నేతృత్వంలో ట్రీట్మెంట్ చేశారు అర్ధరాత్రి. అలాగా చేయడం వల్ల 24 గంటల్లో మళ్ళీ స్పృహలోకి వచ్చారు మా నాన్నగారు. చనిపోయారు అనుకున్న మా నాన్నగారిని తిరిగి మళ్ళీ మాకు అప్పజెప్పిన సంబాద్రి హాస్పిటల్ డాక్టర్ హర్ష గారు, హాస్పిటల్ సిబ్బంది, ఆయాలు అండ్ అంబులెన్స్ డ్రైవర్ కట్టప్ప గారికి ధన్యవాదాలు మా కుటుంబం తరపున. నేను మా అబ్బాయి వంశీ జంగారెడ్డిగూడెం వెళ్ళామండి. అక్కడి నుంచి మాట్లాడుకుంటూ దమ్మపేట వరకు వచ్చాను. వచ్చిన తర్వాత పడుకోమన్నాడు నన్ను. సీటు వంపుకొని పడుకోమంటే పడుకున్నా. సరే భద్రాచలం వెళ్ళిన తర్వాత టిఫిన్ చేద్దాం అన్నాను. ఇంకా అదే తెలుసు నాకు. నాకింకా ఏమీ తెలియదు. సరే ఒక 5 కిలోమీటర్లు వచ్చాక నోటెమ్మట సొంగలు వచ్చి పడిపోయానట. మళ్ళీ లేపి కుర్చీలో కూర్చోబెట్టాడు. అందులో సీట్లో తీసుకొచ్చి ఏడ్చుకుంటూ మా వాళ్ళకి ఫోన్ చేశాడట పాల్వంచ. వాళ్ళు పాల్వంచ హాస్పిటల్ దగ్గర కాసుకోండి, అక్కడ తీసుకెళ్తే లేదు క్రిటికల్గా ఉన్నారు, కష్టం అని చెప్పారట. అక్కడ నుంచి కొత్తగూడెం తీసుకెళ్ళారట. అక్కడ కూడా సేమ్ క్రిటికల్, ఏం లేదు అని చెప్పారట. అక్కడ నుంచి అది ఖమ్మం ఆరోగ్య హాస్పిటల్కి తీసుకెళ్ళారట. అక్కడ చూసి లేదు చనిపోయారు, ఇంకా ఇంటికి తీసుకెళ్ళడం కరెక్ట్ అని చెప్పి డెత్ సర్టిఫికేట్ గురించి అంబులెన్స్ డ్రైవరు ఖమ్మం తీసుకెళ్ళాడు గవర్నమెంట్ హాస్పిటల్, డెత్ కావాలని. అక్కడికి వాళ్ళు చూసి వాళ్ళు కూడా డిక్లేర్ చేశారు. చేస్తే ఇంకా అంబులెన్స్ డోర్లన్నీ వేసి వీళ్ళంతా ఏడవటం మొదలు పెట్టారట. అంటే వాళ్ళు చెప్పిన విషయం నేను చెబుతున్నానండి. అయితే అంబులెన్స్ డ్రైవర్ 10 నిమిషాలు సిపిఆర్ చేశారట. చేస్తే కొంచెం ఊపిరి పల్స్ వచ్చిందట. వస్తే ఎమ్మటే సంబాద్రి హాస్పిటల్ తీసుకెళ్లారు. తీసుకెళ్తే ఆయన కూడా 1 అవర్ 2 అవర్స్ ఉంటాడు, ఏం లేదు అంటే లేదండి ట్రీట్మెంట్ చేయండి అని చెప్పారట. అంటే ఆయన స్టార్ట్ చేశాడు ట్రీట్మెంట్. స్టార్ట్ చేస్తే 24 అవర్స్కో ఎప్పుడో ఆయన మనం విడిచిపెట్టలేదు పాపం డాక్టర్ గారు.
మన దగ్గరే కూర్చొని హర్ష డాక్టర్ గారు మన దగ్గరే కూర్చొని ఇద్దరు జూనియర్ డాక్టర్ని వేసుకొని ఆయన ఒక జాయిన్ చేసింది సోమవారం నైట్ 3 గంటలకైతే మంగళవారం నైట్ కూడా నా దగ్గరే ఉన్నారట ఆయన ఉండి చాలా బాగా చేశారు. ఆయన కూడా నేను మతి లేక కొద్దిగా తిట్టానట ఇది స్పృహ వచ్చాక, కానీ బాగా చేశారు. అలాంటి హాస్పిటల్ నేను ఎక్కడా చూడాల. స్టాఫ్ అసలు ఆయిల్ దగ్గర నుంచి అందరూ చాలా బాగా చేశారు. కూడా ఇంటికి కబురు చేశాడు మా అన్నయ్య గారి అబ్బాయికి, వాడు కూడా అన్నిటికీ పుల్లకి అన్నిటికీ ఏర్పాటు చేశాడు. చేసిన తర్వాత ఉదయం 9 గంటలకు మళ్ళీ మామూలు చేసి హాస్పిటల్ జాయిన్ చేసాము అని చెప్పారు. చెప్పిన తర్వాత ఆగారు. మా బంధువులందరికీ కబుర్లు వచ్చినాయి. ఖమ్మం కూడా చేరుకున్నారు వాళ్ళు. అయితే డాక్టర్ గారి కృషి అండి. అంబులెన్స్ డ్రైవరు కట్టప్ప. సోమశరణ స్వామి సోమేశ్వరనప్ప. ఆ రోజు రాత్రి 2 గంటల సమయంలో హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది స్వామి. హాస్పిటల్కి వెళ్ళగానే డ్యూటీ డాక్టర్ గారు వచ్చి చూసి పేషెంట్ని చూసి కండిషన్ చూసి పల్స్ లేదని చెప్పారు. డెత్ అయిపోయింది అన్నట్టుగా చెప్పారు కన్ఫామ్గా. అక్కడ నుంచి డెత్ సర్టిఫికేట్ కోసం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళమంటే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుని వెళ్ళాను స్వామి. గవర్నమెంట్ హాస్పిటల్లో బాడీని దింపే క్షణంలో నాకు సిపిఆర్ చేయాలని ఆలోచన వచ్చింది. మా టెక్నీషియన్ సాయంతో నేను సిపిఆర్ చేస్తుండగా మా టెక్నీషియన్ ఎట్రోపిన్ ఇంజెక్షన్ ఇచ్చారు. ఎమ్మటే కొంచెం పల్స్ వచ్చినట్టుగా అక్కడ ఉన్నటువంటి డ్యూటీ డాక్టర్లు చెప్పారు గవర్నమెంట్ హాస్పిటల్లోనే. వాళ్ళు చూసి ఇక్కడ వెంటిలేటర్ ఖాళీ లేవు, ఇక్కడ దగ్గర పట్ల ఏదైనా హాస్పిటల్ తీసుకెళ్ళాలని వాళ్ళ సజెషన్ మేరకు దగ్గరలోని సంబాద్రి హాస్పిటల్ దగ్గర తీసుకెళ్ళడం జరిగింది స్వామి. దారిలో వెళ్తూ డాక్టర్ గారికి ఫోన్ చేసి చెప్పాను నేను, డాక్టర్ అక్షయ్ తేజ గారికి, కార్డియాలజిస్ట్. ఆ సార్ కూడా ఎమ్మటే అక్కడ హాస్పిటల్ బృందాన్ని అలర్ట్ చేసి ఆ కేసు టేకప్ చేయడం జరిగింది స్వామి. ఆ రోజు అలా జరిగిపోయింది స్వామి. తర్వాత ఏం జరిగింది అన్నది మీ అందరూ తెలుసు. సోమశరణ స్వామేశ్వరనాయప్ప.